హలో అందరికీ. సో ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. సో మా ఇంటి దగ్గర అయితే శివరాత్రి వేడుకలు అయితే ఇలా జరిగాయి. చూసేద్దామా కళ్యాణం అండ్ పూజ. మేమైతే కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోయింది. సో దూరం నుంచి ఇట్లా తీస్తున్నాను అనమాట. లాస్ట్ ఎండింగ్ పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే వడి బియ్యం పోయడం స్టార్ట్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ అయితే మేము పెళ్ళికి అటెండ్ అవుతాం, కానీ ఈసారి మిస్ అయ్యామన్నమాట. చాలా రష్ ఉండిపోయింది. సో ఇట్లా ఇప్పుడే టెంపుల్కి వచ్చాను కాబట్టి కొంచెం దూరం నుంచి అయితే నేను వీడియో అనేది క్యాప్చర్ చేశాను. సో టెంపుల్ ఫుల్గా డెకర్తోని చాలా బాగా చేశారు, చూస్తున్నారు కదా. టెంపుల్ మొత్తం ఇలా పూలతో మంచి డెకర్ చేశారనమాట. ఇక్కడైతే చాలా బాగా అవుతుంది మా ఇంటి దగ్గర శివరాత్రి. అండ్ ఇప్పుడు మళ్ళీ 12 o'clock కూడా అభిషేకం అనేది జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ టెంపుల్లో పార్వతీ పరమేశ్వరుల పెళ్ళి అయితే జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ కలర్ఫుల్గా ఉంది చూడండి. అదంతా రైస్ అట్లా కలర్స్ కలిపేసి ఇట్లా డిజైన్గా వేశారు. ఇది మొత్తం నేను ఏంటా అనుకున్నా. ఫస్ట్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి చూస్తే రైస్లో కలర్ యాడ్ చేసి ఇట్లా వేశారు. సో చూసారు కదా, పార్వతీ పరమేశ్వర్లు. సో యాక్చువల్గా గుడి లోపల చేస్తారు పెళ్ళి ఇదే ప్లేస్లో, కానీ ఇయర్ బయట చేశారు. సో ఫుల్ డెకర్తో చాలా బాగా జరిపించారు టెంపుల్లో అసలు. కానీ మేము ఈసారి మిస్ అయ్యామన్నమాట. ఎవ్రీ ఇయర్ పెళ్ళికి అనేది అటెండ్ అవుతాం, బట్ ఈసారి మిస్ అయిపోయాం. సో లాస్ట్లో వచ్చినాం. వడి బియ్యం టైంకి అయితే తినామన్నమాట. వడి బియ్యం పోసినాం, అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ లేట్గా వెళ్ళిన వడి బియ్యానికి అందినా కదా అని చెప్పి కొంచెం సంతోషం అనిపించింది. ఇక్కడైతే మా ఊళ్ళో అలసిపోయి కూర్చున్నారు. నేనేమో అక్కడ వడి బియ్యం పోసేసి వచ్చేసాను. వచ్చి ఇలా వీడియో తీసుకుంటున్నాను. సో అసలు వడి బియ్యం ఎలా పోసారో చూసేద్దామా. వడి బియ్యం అయితే పోస్తున్నారు ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లకి. సో ఇలా అందరూ వడి బియ్యం అనేది పోస్తారు. అండ్ కొంతమంది వాళ్ళ ఇంట్లో నుంచి కూడా వడి బియ్యం తీసుకొచ్చి కూడా పోస్తారు. సో ఈ పోసిన తర్వాత ఆ బియ్యం మనం తీసుకెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మనం రైస్ వండి ప్రసాదంగా దేవుడికి ఎక్కించవచ్చు. నేను కూడా కొన్ని తీసుకొని వచ్చిన. సో ఇంత బాగా జరుగుతుంది అనమాట ఇక్కడైతే మా సైడ్. ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు ఇలా కళ్యాణం అనేది జరిపిస్తారు. ఎవ్రీ ఇయర్ నేను అటెండ్ అవుతాను, బట్ ఈసారి కొంచెం లేట్ అవ్వడం వల్ల వడి బియ్యానికి అనేది అటెండ్ అయ్యాను. సో ఇలా కొన్ని బియ్యం ఇస్తున్నారు కదా, అది తీసుకొని కొంచెం నెక్స్ట్ డే ప్రసాదంలా వండి దేవుడికి ఎక్కిస్తారనమాట. సో మా ఆయనకు మొక్కమంటే వీడు ఇలా మొక్కాలి అని చూపిస్తున్నాడు మా చిన్నోడు. వీడైతే మా చిన్నోడు. లేట్గా వెళ్ళినా కూడా వడి బియ్యం టైంకి అయితే అందినామని చెప్పేసి కొంచెం మంచిగా అనిపించింది. సో మీ సైడ్ ఎలా జరుపుకున్నారు? మా సైడ్ అయితే ఇలా శివరాత్రి అనేది ఇలా జరుపుకుంటారు. సో అందరూ ఇలా వడి బియ్యం అనేది పోస్తుంటారు. అండ్ కట్నాలు చదివించే వాళ్ళు.
సో మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట, ఇక్కడ దుంకుతున్నాడు. సో సెట్ చూసారు కదా వెనుక ఓం అండ్ స్వస్తిక్ వేరే సైడ్ ఉంది, అండ్ ఓం ఇలా ఫ్లవర్స్తో ఫుల్ ఎల్లో వేసి మధ్యలో రెడ్ ఫ్లవర్స్తోని ఇట్లా ఓం వేశారు. పక్కకి ఇంకో సైడ్ స్వస్తిక్ ఉంది, కాకపోతే అక్కడ జనాలు ఉండడం వల్ల అక్కడ తీయలేకపోయాను నేను వీడియో. చాలా బాగుంది అసలు. ఫుల్ డెకరేషన్తో చాలా బాగా చేశారు. ఇక్కడ మా సైడ్ అయితే శివరాత్రి మా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్నోడైతే అల్లరి అండ్ నేను ఈ ఫ్లవర్స్ ఎలా పెట్టారా అని చూస్తున్నా. అండ్ ఫైనల్గా టెంపుల్ అయితే డెకర్ ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్.